అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయనకు ఒక సైడ్ కొంచెం స్వల్ప గాయాలైతే 108లో హాస్పిటల్కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో, పయ్యావుల్ గారి కేశవతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కిందే జరిగింది అని మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ ని చూసి జలసీతో చేస్తున్నదే. ఈ రోజు వరకు Z+ కేటగిరీ ఉన్న జగనన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, రో పార్టీ ఇవ్వరు. సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి.